పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్దీగా లడ్డూలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారబ్బా. ఇంతకీ ఏం లడ్డూలు అనుకుంటున్నారా? అదేనండోయ్, మొన్న కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరికాయలు కొట్టాం కదా, ఆ కొబ్బరికాయలతో అయితే లడ్డూలు అయితే చేశానబ్బా. ఓన్లీ కొబ్బరే కాకుండా ఇంట్లో కాస్త రవ్వ ఉంటే అది కూడా వేసి చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు రవ్వ లడ్డూలు కానీ కొబ్బరి లడ్డూలు కానీ చేసినప్పుడల్లా పంచదార వేసి చేసేదాన్ని, ఈసారి మాత్రం బెల్లం వేసి చేశానబ్బా. టేస్ట్ మాత్రం మామూలుగా లేవు లడ్డూలు. రవ్వ అలాగే కొబ్బరి వేయించి తీసుకోవాలి కాసేపు. అలాగే పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందులో 2-3 ఇలాచి వేసుకోండి. లడ్డు తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పక్కన పెట్టిన రవ్వ కొబ్బరి పొడిలో మనం రెడీ చేసుకున్న బెల్లం పాకంని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదికి కాస్త ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని లడ్డుల్లా చుట్టుకుంటే అద్దిరిపోయే బెల్లం రవ్వ కొబ్బరి లడ్డూలు అయితే అయిపోతాయి అబ్బా. జర మన ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్